నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాండి. ఈపీఎఫ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఓకేనా, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. ఓకేనా, అయితే మనకి ఈపీఎఫ్ నుంచి వచ్చిన అప్డేట్లో సో అసలు ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో జనరల్గా మనము మన సంబంధించిన డాష్బోర్డ్ని ఓపెన్ చేయాలంటే, ఓకేనా, అంటే యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వాలంటే మన యూఏఎన్కి తప్పనిసరిగా ఆధార్ లింక్ అవ్వాలి. అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఓకేనా, అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం లాగిన్ అవ్వగలం. ఓకేనా, ఇన్ కేస్ ఇన్కరెక్ట్గా ఉన్నా కానీ లాగిన్ అయ్యి మనం సరి చేసుకుంటాకైతే అవకాశం మీద ఉంది. సో అట్లా సరి చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ అనేవి షార్ట్అవుట్ చేసుకొని అండ్ ఆ తర్వాత మనం పిఎఫ్ విత్డ్రా పెట్టుకోవడం కానివ్వండి, మిగతా ప్రక్రియ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, సో మనం లాగిన్ అయిన తర్వాతే ఏదైనా చేయగలం. సో ఇట్లా జరగాలంటే తప్పనిసరిగా మన ఆధార్ అనేది మన యూఎన్కి సీడ్ అవ్వాలన్నమాట. అయితే కొంతమందికి ఆధారు సీడ్ కాకపోవడం, అట్లాగే అందులో ఉన్న డీటెయిల్స్ అనేవి కరెక్ట్ చేయడానికి వీలు కాకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి అనమాట. ఓకేనా, హెచ్ఆర్ కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేయలేని పరిస్థితిలో ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని మనకి సింప్లిఫికేషన్ చేశారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా, మనకి ఏంటంటే 13 ఆగస్టు 2025 అంటే ఈ రోజున మనకి ఏంటంటే ఒక సర్క్యులర్ అనేది ఈపీఎఫ్ అనేది విడుదల చేసిందనమాట. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో వీటిలో మనకి ఒక 3 మంచి మార్పులు అయితే ఈపీఎఫ్ వచ్చేసింది. వాటిలో ముఖ్యంగా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా, సో ఇక్కడ మనకి వీళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే ఇన్ కేసు ఏదైనా నేమ్ కానివ్వండి, లేకపోతే జెండర్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఓకేనా, అంటే ఆధార్ లింకు కాకుండా మన యూఎన్ నెంబర్కి ఆధార్ లింకు కాకుండా సో మన నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉంటే, ఆధార్లోను నేము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండి అలాగే పిఎఫ్ డేటాలో ఎంట్రీ చేస్తారు కదా మొదట్లో మనము కంపెనీలో జాయిన్ అయినప్పుడు. ఓకేనా, సో మన నేము, జెండరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎంట్రీ ఇస్తారన్నమాట. ఓకేనా, సో వాళ్ళు అక్కడ ఎంట్రీ ఇస్తారు, బట్ మన ఆధార్ మాత్రం సీడ్ కాదు, అంటే మన ఆధార్ వాళ్ళు లింక్ చేయరు. ఓకేనా, అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. మన నేము, జెండర్, అలా డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో బాగానే ఉంటుంది అండ్ పిఎఫ్ డేటాలో బాగుంటుంది, బట్ ఆధార్ అయితే లింక్ కాదు. సో అట్లాంటి సందర్భంలో సో మీరు హెచ్ఆర్ని అప్రోచ్ అవ్వాలి. సో హెచ్ఆర్ మాత్రమే దీన్ని లింక్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అది కూడా కేవైసీ త్రూ కేవైసీ ఫంక్షనాలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట మనకి హెచ్ఆర్ డాష్బోర్డ్లో. ఆ కేవైసీ ఫంక్షనాలిటీ ద్వారా మన సంబంధించిన డేటా అనేది, ఓకేనా, అంటే మన సంబంధించిన ఆధార్ ఏదైతే ఉందో సో దాన్ని సీడ్ చేసుకోవచ్చు, అందులో ఉన్న డేటాని ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. బట్ మన ఆధార్లోను అలాగే మన యూఎన్లోను డేటా కరెక్ట్గా ఉంటే ఈజీగా కేవైసీ ఫంక్షనాలిటీ ద్వారా ఈజీగా మన సంబంధించిన ఆధార్ని లింక్ చేసుకోవచ్చు యూఎన్ నెంబర్కి అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా, అండ్ కొంతమందికి ఏంటి నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇన్కరెక్ట్గా ఉంటుంది, అంటే ఆధార్లో వేరేగా ఉంటుంది అండ్ పిఎఫ్ డేటాలో వేరేగా ఉంటుంది, బట్ ఆధార్ మాత్రం సీడ్ కాదు. హెచ్ఆర్ ఇట్లాంటి సందర్భంలో మన సంబంధించిన ఆధార్ సీడ్ చేయాలంటే జాయింట్ డిక్లరేషన్ అనే ఫంక్షనాలిటీ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఇంతకుముందు మనకి ఇది సాధ్యపడేది కాదు, బట్ ఇది సాధ్యపడుతుంది అనమాట. సో అట్లాగే ఇంకొక మెయిన్లీ అప్డేట్ ఏంటంటే కొంతమంది ఆధార్ నంబర్ అనేది ఇన్కరెక్ట్గా ఎంట్రీ ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే చివరి 4 నెంబర్లో లేకపోతే మధ్యలో 4 నెంబర్లో ఈ 12 నెంబర్లో ఏదోటి మిస్ అవ్వడము, లేకపోతే వేరే వాళ్ళ ఆధార్ నెంబరు మన ఐడికి అంటే మన యూఏ నెంబర్కి లింక్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది హెచ్ఆర్స్ అనేవాళ్ళు. సో అట్లాంటి సందర్భంలో వాటిని మార్చుకునే అవకాశం అయితే ఇంతకుముందు ఉండేది కాదు. ఓకేనా, దానికి చాలా ప్రాసెస్ ఉండేది, బట్ ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే చాలా సింపుల్గా జాయింట్ డిక్లరేషన్ ఫంక్షనాలిటీ ఉంది కదా, జేడీ ఫంక్షనాలిటీ. సో అందులోకి వెళ్ళేసి సో ఎవరి ఆధార్ నెంబర్ అయితే తప్పుగా పడిందో ఆధార్ నెంబర్ని తీసేసి వేరే ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఎంట్రీ అనేది వేరే ఆధార్ నెంబర్ ఇవ్వచ్చుకోవచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ ఈపీఎఫ్ వారు. ఓకే, అంటే సో మనము ఎవరి ఆధార్ నెంబర్నైనా అక్కడ యాడ్ చేసేవచ్చు ఇప్పుడు. ఓకే, సో మన ఆధార్ నెంబర్నే కాదు, సో దాన్ని తీసేసి వేరే ఆధార్ నెంబరు లేదా అది తీసేసి వేరే. ఓకే, బట్ దీనికి సంబంధించిన అప్రూవల్ అనేది RO నుంచి రీజనల్ ఆఫీస్ నుంచే జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, అయితే ఇంతకుముందు ఇది సాధ్యపడేది కాదు కదా, ఇప్పుడైతే సాధ్యపడుతుంది హెచ్ఆర్కి. సో ఎంచక్గా వాళ్ళు జాయింట్ డిక్లరేషన్ ఫంక్షనాలిటీ ద్వారా ఆధార్ నెంబర్ కూడా మార్చేవచ్చు అనమాట. ఓకే, సో చూశారు కదా. సో
ఈ ప్రక్రియ ద్వారా ఏంటంటే ఇంకా సింప్లిఫికేషన్ అయిందండి. సో ఇప్పుడు ఆధార్ అనేది యూఎన్కి చాలా సింపుల్గా లింక్ చేసేయచ్చు. నేము, జనరల్, డేట్ ఆఫ్ బర్త్ ఇన్కరెక్ట్గా ఉన్నా, కరెక్ట్గా ఉండి లింక్ కాకపోయినా, ఇన్ కేసు ఆధార్ నెంబరు తప్పుగా ఎంట్రీ అయినా సో ఇప్పుడైతే చాలా సింపుల్గా మార్చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేసు అంటే హెచ్ఆర్ ఉన్నారు, బాగానే ఉంది, హెచ్ఆర్ ఉంటే అన్నీ చేసేవచ్చు. బట్ హెచ్ఆర్ అంటే కంపెనీ లేదు, కంపెనీ క్లోజ్ అయిపోయింది, తీసేశారు, అట్లాంటి పరిస్థితులు ఏం చేయాలని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది. సో దాని గురించి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. ఓకే, సో ఇక్కడ అనెక్జర్ 1 అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాన్ని మీరు ఈపీఎఫ్ ఆఫీస్లో ఇవ్వాలి. అది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఓకేనా, అయితే ఆ అనెక్జర్ 1లో సో ఎవరి అటెస్టేషన్ కావాలి, ఆథరైజ్డ్ అథారిటీ ఎవరు సైన్ కావాలి అనేది కూడా మనకి మెన్షన్ చేశారు. మీ అందరూ తెలిసింది, ఎంతమంది కూడా మీకు చెప్పాను. ఓకే, సో దీన్ని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎవరికి ఆఫ్లైన్ ద్వారా పిఎఫ్ ఆఫీసర్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది, తీసుకోవాలి. సో దీని ద్వారా అయితే వీళ్ళైతే క్లియర్గా చెప్పారు. సో ఇన్ కేసు ఏదైనా హెచ్ఆర్ నుంచి చేయాలంటే కనుక తప్పనిసరిగా వాళ్ళే చేయాలి. సో చెయ్యను లేదు అనడానికైతే అవకాశం అయితే లేదు. సో ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ అంతా కూడా హెచ్ఆర్ అయితే చేయాలి. ఇన్ కేసు లేకపోతే, కంపెనీ లేకపోతే మీరు ఇక్కడ చూడొచ్చండి, మనకి అనెక్జర్ 1 అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా. సో వాటిలో జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనమాట ఇది. ఓకే, సో మీకు ఏవైనా అంటే కంపెనీ క్లోజ్ అయిపోయి మీ ఆధార్ అనేది సీడ్ కాకపోతే కనుక ఎంచక్గా జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసేసి, ఓకే, సో అప్పుడు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అథారిటీస్ ఎవరెవరు సిగ్నేచర్ అంటే అటెస్టేషన్ కావాలి, ఎవరిది పెట్టచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. మెజిస్ట్రేట్ కానివ్వండి, గెజిటీ ఆఫీసర్ కానివ్వండి, అలాగే పోస్ట్, సబ్ పోస్ట్ మాస్టర్ కానివ్వండి, ఓకే, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ద విలేజ్ యూనియన్ మీకు తెలిసే ఉంటుంది మన ప్రెసిడెంట్, అలాగే విలేజ్ పంచాయతీ సంబంధించిన ఆఫీసర్స్ కానివ్వండి, చైర్మన్, సెక్రటరీ కానివ్వండి, మెంబర్ ఆఫ్ ద మున్సిపల్ కానివ్వండి. సో ఇట్లా ఒక లిస్ట్ అయితే ఉందన్నమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో వీళ్ళ చేత సిగ్నేచర్ పెట్టించి స్టాంపులు వేయించి మనం పిఎఫ్ ఆఫీస్లో ఈ ఫామ్ అనేది ఇస్తే కనుక సో వాళ్ళు వెరిఫై చేసి సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఏంటంటే ఏపీఎఫ్సి ద్వారా అవుతుంది. ఇది కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈయన సాటిస్ఫై అయితేనే, అంత జెన్యూన్ అనుకుంటేనే మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీ డీటెయిల్స్ అనేవి అంటే మీ ఆధార్ అనేది మీ యూనిట్కి సీడ్ అవుతుంది, మీ డీటెయిల్స్ కూడా కరెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నిజంగా అది ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఓకేనా, సో ఇదైతే ఈ సీడింగ్, ఆధార్ సంబంధించిన సీడింగ్ అండ్ కరెక్షన్స్ అనేవి కాస్త సింప్లిఫికేషన్ చేశారు. కొన్ని ఫీచర్స్ అనేవి హెచ్ఆర్ డాష్బోర్డ్లో కూడా యాడ్ చేశారన్నమాట. ఓకేనా, సో వీళ్ళు జాయింట్ డిక్లరేషన్ ఫంక్షనాలిటీ ద్వారా, అలాగే కేవైసీ ఫంక్షనాలిటీ ద్వారా ఇట్లాంటి డీటెయిల్స్ అనేవి మాడిఫై చేయడానికి ఇక్కడ నుంచి అవకాశం అయితే ఉంది. చూసారు కదండి. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలని ఉద్దేశం చెప్తున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సర్వీస్ కావాలంటే నేనైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే అండ్ విషయాలు మీరు మన తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టి ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.